నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. కళ్ళు మూస్తే దైవం కనిపించాలి, కళ్ళు తెరిస్తే దేశం కనిపించాలి. దైవం పట్ల ఉన్న శ్రద్ధ, విశ్వాసం ఎంత ముఖ్యమో ఈ భూమి పట్ల కూడా అలాంటి భక్తి ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 10 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 చంద్రోదయం రాత్రి 11:15 చంద్ర అస్తమయం ఉదయం 11:59 తిథి షష్ఠి మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మఖ రాత్రి 2:42 వరకు. తదుపరి పుబ్బ. కరణము వనిజ మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:49 వరకు. తదుపరి భవ. యోగము వైద్యుతి మధ్యాహ్నం 12:41 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:31 వరకు. యమగండం ఉదయం 8:01 నుండి 9:24 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:33 నుండి 4:10 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:03 నుండి 5:51 వరకు. అమృత గడియలు రాత్రి 12:17 నుండి 1:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. డిసెంబర్ 10 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 1:52 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ఉండే మఖ పుబ్బ రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీముడు ద్వైతవనంలో విహరిస్తుండగా కొండ చిలువ చుట్టేసింది. ఈరోజు ప్రశ్న: సత్యం, దానం, క్షమ, సౌశల్యం, సాధుస్వభావం, తపస్య, దయ ఇవి ఎవరిలో ఉంటే వారెవరిని యుధిష్ఠిరుడు చెప్పాడు? రాజు, స్వామీజీ, బ్రాహ్మణుడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఇతరులకు సహాయపడి మీ దాతత్వాన్ని చాటుకుంటారు. వృషభ రాశి మీరు ఎంత మంచిగా ఉన్నా అవతలి వారు శత్రువుగానే చూస్తారు. మిథున రాశి ఒక సమాచారం మరింత హుషారు కలిగిస్తుంది. కర్కాటక రాశి ఆప్తుల చేయూతతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సింహరాశి సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. కన్య రాశి చిరకాలంగా ఎదురవుతున్న సమస్యలు తొలగుతాయి. తులారాశి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాఫీగా పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి ఆర్భాటాలకు దూరంగా మసులుకుంటూ మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. మకర రాశి ఎంతటి వారినైనా ఆకట్టుకోవడంలో మీకు మీరే సాటి. కుంభరాశి కాంట్రాక్టర్లకు విశేషంగా కలిసి వస్తుంది. మీనరాశి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.